క్షమించండి. పరిశుద్ధ గ్రంథం నుంచి దానియేలు గ్రంథము 5వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథం నుంచి దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం నుంచి 21వ వచనం వరకు రాయబడిన దేవుని మాట చదువుకుందాం. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరవబడి పశువుల వంటి మనసులు గలవాడాయను. చాలు, చిన్న ప్రార్థన చేసుకున్నా. మమ్మల్ని మిగిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమున మా ప్రభువా, మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని ప్రభువా పరిశుద్ధంగా ఆచరించడానికి మీరు సజీవులుగా వచ్చిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభువా మీ వాక్యము చదువుకున్న పోతూ ఉండగా మీరు మాతో ఏమైతే మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారో మీ మాటలు బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీకే వందనాలు. మీరు మాతో మాట్లాడమని మీ మాటల ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఆమేన్. చిన్న పల్లవి పడుకుందాం. చిన్న పల్లవి వచ్చిన పడుకుందాం అండి. తంబుర సితార నాదముతో మనం చదువుతున్నటువంటి భాగంలో దానియేలు రాసినటువంటి గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అయితే అతడు మనసును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కాఠిన్యము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వం అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. ఎవరి ఘనత పోయింది? ఇక్కడ మనం చూసుకున్నటువంటి భాగంలో ఆయన గారికి ఉన్నటువంటి ఘనత పోయిందండి. ఎవరి ఘనత పోయిందండి? ఎవరి ఘనత పోయింది? అయితే అతని మనసును అతిశయించి బలాత్కారంగా చేయుటకు అతని హృదయము కాఠిన్యము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వం అతని యొద్ద నుంచి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అయితే అతని మనస్సు, ఒక రాజుగారు ఉన్నాడు. ఆ రాజు చాలా ప్రాముఖ్యుడు. ఎంతో మంచి రాజు. రాజ్య పరిపాలన చేసే విషయంలో ఈ యొక్క నెబుకద్నెజరు రాజు అనే ఆయన ఎంతో మంచిగా రాష్ట్రాన్ని రాజ్యాలని పరిపాలన చేసేవాడు. ఈ రాష్ట్రాలని రాజ్యాలని పరిపాలన చేసేటువంటి మనిషికే మనసు అంట ఏం చేసిందంటే అతిశయించింది.
నాలాంటి రాజు లేడు, నాలాంటి రాజు రాడు. మరి రాజులకుండే గర్వాన్ని బట్టి ఆ రాజు ఏం చేశాడంటే అతిశయించాడు. మనుషులు కూడా ఏం చేస్తారంటే మనసును బట్టి ఏం చేస్తారంటే అతిశయిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమీ లేకపోయినప్పటికీ కూడా మనిషికి అతిశయం అనేది ఎంత మాత్రం కూడా తగ్గదు. మనిషి ప్రతి విషయంలో కూడా అతిశయిస్తూ ఉంటాడు. అందచందముల విషయంలో అతిశయిస్తాడు, లేదా నేను కొంచెం బాగా అందంగా ఉన్నానని అతిశయిస్తాడు, నేను ఆరోగ్యంగా ఉన్నానని అతిశయిస్తాడు, నాకు ఆయుష్ ఉందని అతిశయిస్తాడు, నాకు కార్లు బంగళాలు ఇళ్ళ స్థలాలు ఉన్నాయని మనిషి ఏమి చేస్తూ ఉంటాడంటే అతిశయిస్తూ ఉంటాడు. మనుషులు అతిశయించిన తర్వాత మనుషులకు చేయబడే పని ఏమిటయ్యా అంటే వాళ్ళు అతిశయించిన దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాలుగా మారుతూ ఉంటారు. ఈయన అతిశయించిన తర్వాత ఈయనలో మనసులో మార్పు వచ్చిన తర్వాత ఈయన ఏ మనసు కలిగి ఉన్నాడు అంటే ఇక్కడ చెప్పబడుతున్న మాటలు 21వ వచనం చూస్తే, అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరుమబడి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనము. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరుమబడి పశువుల వంటి మనసు గలవాడాయను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించును. చాలండి. ఎప్పుడైతే ఇతడు తన మనసును అతిశయించాడో పశువుల వంటి మనసు గలవాడు ఆయను. ఎవరైతే మనుషులు అతిశయిస్తారో, ఎవరైతే మనుషులు గర్వపడుతూ ఉంటారో, నేను రాజును కదా అని ఆ మనిషి గర్వపడినప్పుడే ఆయన మనసు ఏమైందంటే పశువుల వంటి మనసు గలవాడు అయ్యి ఏం చేశాడంటే అరణ్యంలోనంట అనేక రకాలుగా ఆయన చేస్తూ వచ్చాడు. ఏం చేశాడంటే ఆకాశపు మంచు చేత తడిసిన శరీరం గలవాడాయను. పశువులోనే గడ్డి మేయిచు గాడిదల మధ్య నివసించుచు వచ్చాను. ఒక రాజుగా ఉన్నటువంటి ఆయన రాజ్య పరిపాలన చేయాల్సిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే గాడిదల మధ్య నివాసం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా పశువులు తినే గడ్డిని మేయిచు ఆకాశపు నుంచి వచ్చేటువంటి మంచు చేత అతను ఏమవుతాడంటే తడిసి నా శరీరము గలవాడు ఆయను. మన మంచులో నడిచేటప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే మంచు మన మీద పడిపోయి మనకి జలుబు చేస్తుంది, జ్వరం వచ్చింది అని చెప్పి ఆ మంచు ఒకవేళ ప్రయాణాలు ఉదయకాల సమయంలో మంచు పడే సమయంలో ప్రయాణం చేసేటప్పుడే మన ముక్కులకి చెవులకి తలంతా కూడా మంచు చేత తడవకూడదని, ఆ మంచు మనకి హాని చేస్తుందని ఏం చేస్తామంటే ఎన్నో క్రియల ద్వారా మంచు మన మీదకి రాకుండా ఆపుకుంటూ ఉంటాం. ఒక మనిషి మనసు అతిశయించినప్పుడు గడ్డి వేస్తాడా? ఒక మనిషి మనసు అతిశయించినప్పుడు గాడిదల మధ్య నివాసం చేస్తాడా? ఒక మనిషి మనసు అతిశయించినప్పుడు మంచులోనే పడుకుని మంచుతోనే స్నేహం చేస్తాడా? అంటే చేశాడు ఈ రాజు. మరి క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి మనము కూడా మన మనసు కూడా అతిశయించినట్లయితే పశువుల వలె ప్రవర్తిస్తూ ఉంటాం. ఈ రోజుల్లో చూసినట్లయితే అనేక టీవీ ఛానల్లో పేపర్లు అనేక, అదే కాకుండా న్యూస్లో చూస్తే అత్యాచారాలు ఎక్కువైపోయినాయి, చిన్న యొక్క పిల్లల మీద అగత్యాలు ఎక్కువైపోయినాయి. ఏ పేపర్లో చూసినా టీవీలో చూసినా సరే వచ్చే న్యూస్ ఏంటంటే పలానా చిన్నపిల్లని పలానా పెద్ద వయసు కలిగినటువంటి వ్యక్తి పాడు చేశాడు. అనేక రకాల న్యూస్ వచ్చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే పశువుల మనసు కలిగినటువంటి మనుషులు బయలుదేరారు. ఎందుకనయ్యా అంటే అతని యొక్క మనసును అతిశయించుకోలేకపోతూ ఉన్నారు. ఇక్కడితో ఈ మనసును ఆపేసుకుందాం, ఈ మనసు ద్వారా మనకు అనేక రకాలైనటువంటి బలహీనతలు వస్తున్నాయి కాబట్టి ఈ మనసును ఎక్కడితో డ్రాప్ చేసుకుందాం అని మనుషుల్లో లేక పశువుల వలె ప్రవర్తిస్తూ ఉన్నారు. సంసోన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు, సంసోన్ని వాగ్దాన పుత్రుడిగా చేశాడు. సంసోను దేవునికి నాజీరు చేయబడినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా సంసోను చేత ఫిలిష్తీయులు ఎంతో మంది ఇశ్రాయేలు దేశానికి వచ్చి ఇశ్రాయేలు దేశాన్ని దోచుకోవాలని, ఇశ్రాయేలు దేశాన్ని నాశనం చేయాలని చెప్పి వాళ్ళెంతో ప్రయత్నించినప్పటికీ కూడా దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న సంసోను బట్టే ఇశ్రాయేలు రాజ్యం ఏమైందంటే కాపాడబడింది.
ఈ యొక్క కాపాడబడుతున్న సమయంలో సంసోను అనుకుంటూ ఉన్నాడు, నేనే గొప్ప వీరుణ్ణి, నేనే గొప్పవాడిని, నన్ను ఎవడు కూడా ఏమి చేయలేడు. ఒకనొక సమయంలో 1000 మంది ఫిలిష్తీయులు సర్దారుని కొట్టేశాడు, గొప్ప ఘనత నాదే. ఒకనొకసారి గాడి దవడ ఎముకబెట్టి ఎంతో మందిని కొట్టేశాను, నాలాంటి వాడు ఎవరు లేరని అనుకుంటున్న సమయంలో సాతాను ఆయనలోకి దూరి ఆయనలోకి ఏమి చేశాడంటే వ్యభిచారం కలిగినటువంటి మనసును ప్రవేశపెట్టిన తర్వాత సంసోనే వ్యభిచారానికి బానిసైపోయి తన ప్రాణాన్ని బతికి ఉండగానే కళ్ళు తోడించుకుని తన యొక్క దేవునికి ఆయనకి నజీరు చేయబడినటువంటి వ్యక్తి సంసోను తన యొక్క తల రోజు రోజుకి పెరుగుతూ ఉంది, బలం కూడా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. దేవుడు మనోహనబడినటువంటి ఆమెతో చెప్పాడు, అమ్మా నీకు కుమారుని ఇస్తున్నాను, అతను ఏ విధంగా పెంచాలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా పెంచాలి, దేవుడిలో అతడు ఎదగాలి, దేవుడిలో అతడు పెరగాలి, అన్ని విషయాల్లో దేవుని వైపు చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. కాబట్టి ఈయన నేను నా జీరో చేసుకున్నా, ఈయన నా బిడ్డ అని చెప్పి దేవుడు ఆమెకు అప్పగిస్తే తల్లి మంచిగానే పెంచింది, తల్లి దేవుని మాటలు బోధించింది, దేవుని గురించి చెప్పింది. ఒకనొక సమయం వచ్చేపాటికే ఆయనలో దుర్దేశము ప్రారంభం అవడం జరిగింది. మనిషి మంచిగా ఉన్నప్పుడు, అన్నీ కూడా సక్రమంగా ఉన్నప్పుడే మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే మంచిగానే ఉంటాడు. ఎప్పుడైతే మనిషి కొన్ని విషయాలు హెచ్చించడం ప్రారంభిస్తాడో అప్పటి నుంచి మనిషి యొక్క జీవితంలో ఏమీ ప్రారంభమైందంటే పతనం అనేది ప్రారంభం అయింది. యొక్క రాజు మంచిగా అభిషేకించబడి మంచిగా దేవుని సన్నిధిలో అనేక రకాలుగా వెళుతూ ఉన్న సమయంలో ఆయన అనుకుంటూ ఉన్నాడు, నేను గొప్పవాడిని, నేను చాలా మంచిగా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాను అనుకున్నాడు. కానీ ఏమి చేశాడంటే పశు స్వభావం కలిగిన వాడే గడ్డి మేసాడు. ఈ సంవత్సరంలో కూడా ఎంతో మందిని కొట్టాను, ఎంతో మందిని నేను ఏదైనా చేయగలిగాను, నాకంటూ ఎదురు తిరిగిన మా మనుషుల్ని ఏమీ కూడా మిగల్చకుండా తుడిసి పడేసా, ఎంతసేపు కూడా ఏ మనిషి కూడా ఏమీ చేయలేకపోయాడు అనుకున్నాడు. కానీ ఆయనలో ఉన్నటువంటి వీక్నెస్ మీద సాధారణ రాయి వేసినప్పుడే దానికి చిక్కుబడిపోయి ఏం చేశాడంటే తన యొక్క జీవితాన్ని ముగించుకున్నాడు. ఏ శత్రువునైతే కొట్టాడో, ఏ శత్రువునైతే బంధించాడో, ఏ శత్రువునైతే తలుపుకుంటా తీసుకుని వెళ్ళిపోయాడో అదే శత్రుడు ఒకనొక రోజు వచ్చి బ్రతుకున్న సంసోను యొక్క కళ్ళు తోడేసి గొలుసుతో కట్టేసి రోడ్డు మీద తీసుకుని వెళ్తూ ఉన్నారు ఒక దొంగలాగా. అప్పటి వరకు సంసోన్ని చూడనటువంటి వారు, సంసోను పేరు తెలియనటువంటి వారు, సంసోను వస్తున్నాడంటే నేను లోపలికి వెళ్ళి తలుపులు వేసుకునే ప్రజలే ఆ రోజు సంసోను మీద ఉమ్మి వేయడానికి సిద్ధపడిపోయారు. ఎందుకనంటే జీవము కలిగినటువంటి దేవుడిని విడిచిపెట్టిన సంసోను ఈ లోకంలో ఉన్నటువంటి పాపానం కోసం బానిసగా మారినప్పుడే ఆయన మనసు ఏం చేసిందంటే పాపానికి బానిసత్వానికి లోబడిపోయినప్పుడే ఆయనలో దేవుడు లేడు. ఆయన మనసు మొత్తం కూడా స్థిరంగా ఒక దాని మీద స్థిరపడిపోయింది. ఏంటంటే ఆ స్థిరత్వము ఫిలిష్తీన్లో ఉన్నటువంటి ఒక ఆమెను ప్రేమించాడు, డెలీలా అనబడిన స్త్రీని. నా జీవితం అంతా కూడా ఆ డెలీలానే అనుకున్నాడు. కానీ ఆ డెలీలా ఏం చేసిందంటే ఆయన్ని అప్పగించేసింది. ఎప్పుడైతే మనిషి పాపానికి బానిస అవుతాడో, ఎప్పుడైతే మనిషి జీవితంలో జీవించేటప్పుడు మనసు మనిషిని ఏ విధంగా అనేక రకాలుగా ఆకర్షింపజేస్తుంది. ఏ మనిషి దేన్ని ప్రేమిస్తే ఆ మనిషికి దాన్ని అప్పగిస్తే దాని ద్వారా నేను లాక్కోవచ్చు. లోకం చేసే పని అంతా కూడా అదే. ఆ మనిషి అతిశయించెను, అతడు మనసున అతిశయించి గడ్డి మేసెను. మరి మన మనసును అతిశయించినప్పుడు మనం ఏమి చేస్తూ ఉన్నాం? అనేక మంది మనసు అతిశయించినప్పుడే పశువుల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మనిషికి మాటలు ఉండవు. మనిషి కలిగినటువంటి వారు మనిషిగా ప్రేమించుకోలేరు. మానవుల స్వభావం కలిగి ఉండరు. సింహముల వలె వారు ఎక్కడ దొరుకుతారా, వాళ్ళని ఎక్కడ చంపాలి, వాళ్ళని ఎక్కడ కొట్టాలి, మనిషిలో ఉన్నటువంటి మనసు కలిగించేటువంటి ఆలోచనలు, రకరకాల ఆలోచనలు మనిషికి మనసు నేర్పుతూ ఉంటది. ఆ మనిషి ఇంకొక 5-6 చెప్తూ ఉంటాడు. తాగేవాడు ఇంకొక 5-6 పోగు చేసుకుంటే బాగుండు అనుకుంటాడు. 5-6 వస్తారు, 5-6 తాగుతారు. వాళ్ళ మనసిగా ఏం చేస్తుంటే అది తన స్వాధీనంలోనికి తీసుకుని మనిషిని ఏ విధంగా పతనం చేస్తుందంటే
మనిషిని అది లీడ్ చేస్తూ ఉంటుంది అప్పుడు. ఎందుకంటే మనిషి కావాలని ప్రేమించి మనసుతో కోరుకుని తెచ్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు దేని ప్రకారం నడుస్తాడా అంటే తాను సేవించిన మద్యం ప్రకారమే నడుస్తాడు. అది ఎటు తీసుకుని వెళ్ళదో తెలియదు, ఎటు ప్రక్కన పడేస్తుందో తెలియదు. ఏదో రకంగా మనిషిని ఏం చేస్తుందంటే ఆ మనసు కూల్చి వేస్తుంది. ఆ మనిషిని కూల్చివేసిన తర్వాత మరి అది ఏమి చేస్తుంది? ఆ మనిషిని పతనం చేయడం కోసమే. ఎందుకయ్యా ఒక ఆయనతో అడిగాను, ఎందుకు శరీరం అంతా అయిపోతుంది, ఇంకెందుకు తాగుతావు? ఆ త్రాగుడు మానేయచ్చు కదా అంటే, తాగకపోతే అంట నరాలంట లాగేస్తున్నాయి అంట. అంటే ఆయన యొక్క మనసుని ఏమి చేసిందంటే అది ఆ విధంగా బానిసని చేసేసింది. అది తాగితే కనుక మనిషిగా ప్రవర్తించలేడు. అది తాగితే కనుక ఏ పనైనా చేయగలుగుతాడు ఆ మనిషి, లేకపోతే ఏ పని కూడా చేయలేడు. అది ఆ విధంగా మనిషిని ఏం చేసిందంటే లీడ్ చేస్తుంది. ఆ విధంగా మనుషుల స్థానాన్ని సంపాదించుకుని నేను లేకపోతే నువ్వు లేవు అన్నట్టుగా చేసుకుని వచ్చింది. మరి ఏంటి పరిస్థితి అంటే మనిషి దానికే ప్రథమ స్థానాన్ని ఇస్తున్నాడు. ఆయుష్ పోయినా, అనారోగ్యం పోయినా, ఆస్తులు అమ్ముకున్నా నేను చచ్చిపోయేంత వరకు తాగుతానంటాడు. ఒకప్పుడు తాగితే ఏమైంది? చచ్చిపోతావు, కానీ ఎక్కడికి వెళ్తావు? ఒక నిరీక్షణ ఉందా? నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు ఎందుకు ఉంటారు? నిరీక్షణ లేదు అతనికి, కాబట్టి అలా మనం ఉండకూడదు. ఆయన గడ్డి వేశాడు, పశువులాగా ప్రవర్తించాడు, గాడిదల మధ్యలో ఉన్నాడు అని జీవించాడు, కాబట్టి అలా ఉండకూడదు అని మనకి బైబిల్ బోధిస్తూ ఉంది. అలాంటి జీవితం మనం జీవించకూడదు. అలాంటి జీవితం మనం జీవిస్తేనే మనకి ఏమైంది అంటే శాపం వచ్చింది. ఆ విధంగా ఉండకూడదని దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎలాంటి స్వభావం కలిగి ఉంటూ ఉన్నాం, మన మనసు ఏమి నేర్పిస్తూ ఉంది మనకి, మన మనసు ఏమని చెప్తూ ఉంది, ఏమని గైడ్ చేస్తుంది మనల్ని, ఏ రకంగా అతిశయించమంటుంది. మనకున్న స్థాయిని బట్టి మనం అతిశయిస్తాం, మనకున్న రేంజ్ని బట్టి మనం అతిశయిస్తాం, మనకున్న మాటను బట్టి మనం అతిశయిస్తాం, మనం మాట్లాడగలిగినటువంటి వాచ్యాతుర్యం ఉంటే దాన్ని బట్టి కూడా అతిశయించే మనుషులు చాలా మంది ఉన్నారు. నువ్వు అతిశయించేది దేని బట్టి? నీ మనసును దేని బట్టి అతిశయింపచేస్తూ ఉన్నావు? ఒక రోజు నాకు ఆయన అంటున్నాడు, అయ్యా మనము ఆయిపట్నం మీదకి యుద్ధానికి వెళ్ళాలి. ప్రవక్త యెహోషువ గారు చెప్తూ ఉన్నారు, అయ్యా మనమే ఒక రోజున ఆయిపట్నం మీదకి యుద్ధానికి వెళ్ళాలి, ఆ పట్టణాన్ని దేవుడు మనకి ఇస్తానని చెప్పాడు, కాబట్టి అందరం కూడా వెళదాం. ఆ పట్టణాన్ని దేవుడు మనకి ఇస్తానన్నాడు, వెళదామని చెప్పినప్పుడే కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా బయలుదేరుతూ ఉంటారు. వాళ్ళ మనసులో ఏదో ఒక పిరికితనం అనేది ఉంటూ ఉంది. ఆ పిరికితనాన్ని బట్టి ఏమి చేస్తారంటే ఏదైనా ప్రార్థన చేద్దామంటే ప్రార్థన చేయలేరు, వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని కూడా చేయలేదు అనమాట. మనం వెళదాం, ఆ పట్టణం మీద జయం పొందుదామని చెప్పి ప్రవక్త అయినటువంటి యెహోషువ గారు చెప్పాడు. ఇశ్రాయేలుకి పెద్ద దిక్కుగా ఆ రోజుల్లో యెహోషువ గారు ఉన్నారు. ఆయన చెప్పాడు వెళ్దామని, వెళ్ళారు. కానీ ఆయి పట్టణం చిన్నదైనప్పటికీ కూడా దాని మీద ఓడిపోయారు. ఏంటయ్యా మనం ఇంతమంది వెళ్ళాం, అయ్యా మేమందరం కూడా వెళ్ళాము, ఓడిపోయి వచ్చాము అన్నారు. ప్రభువా ఏంటి వీళ్ళందరూ కూడా వెళ్ళారంట, ఓడిపోయి వచ్చారు ఏంటంటే, అయ్యా మీలో అందరూ కూడా క్రైస్తవులు అనుకుంటున్నారేమో, మీలో అందరూ కూడా పరిశుద్ధులు అనుకుంటున్నారేమో, కానీ మీలోనే దొంగలు కూడా ఉన్నారు, మీలోనే మనసు అతిశయించిన దాన్ని బట్టి తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. దోపుడు సొమ్మును తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనసును ఏం చేశాడంటే ఆ తెచ్చుకోవాలని ఆశపడ్డాడు. బంగారపు కమ్మెను తెచ్చాడు, వెండిని తెచ్చాడు, షీనారు వస్త్రాలు తెచ్చాడయ్యా ఒక ఆయన. అన్నాడు, లేదు లేదు నాయనా, మా వాళ్ళు కూడా చెప్పాను, ఏమీ కూడా ఆశించవద్దు, మీ మనసులో అలాంటి కోరికలు రాకూడదు, మీరు మంచిగా వెళ్ళి యుద్ధం చేసారమ్మని చెప్పానయ్యా నేను అన్నాడు. లేదయ్యా మీ మనుషులే వాటిని కావాలని తెచ్చుకున్నారు, నువ్వే పరీక్ష పెట్టి చూడు ఎవరు తెచ్చుకున్నారో ఏంటో అనేటప్పటికే ప్రభువారు చెప్పిన మాటను బట్టి ప్రవక్త వారందరూ కూడా పిలిపించి అడుగుతూ ఉన్నారు, అయ్యా మీలో ఎవరైనా సరే ఏమైనా తెచ్చారా అంటే ఎవరు కూడా మాట్లాడలేదు. కానీ ఆ తెచ్చిన వాడు బయట పడ్డాడు. ఆయన పేరు ఆకాను. అయ్యా నీకు ఎంతో మంచిగా నేను చెప్పాను కదా, ఆ పట్టణం మనం వదిలిపోయిన తర్వాత
మనసును అతిశయించిన దాన్ని బట్టి, మనసు తెచ్చుకోవాలని చెప్పిన దాన్ని బట్టి ఏమి తెచ్చుకుంటూ ఉన్నావు? దేనికోసం నీ ప్రోగలాట? దేనికోసం నువ్వు వెళుతూ ఉన్నావు? ఆయన అతిశయించినది ఏంటంటే అవన్నీ కూడా సంపాదించుకోవాలనుకున్నాడు. ఏదో రోజున కరగబెట్టి అమ్ముకుందాంలే, వస్త్రాలు అయితే ధరింప చేసుకోవచ్చు, వెండి బంగారం అలాంటివి నేను కొనలేను కదా అనుకున్నాడు. బహుశా వీడు వెళ్ళి ఎక్కడో మంచి ఉన్న వాళ్ళ ఇంట్లో పడి ఉంటాడు. మరి అంత మంచిగా పెద్ద పెద్ద తెచ్చాడు అంటే వెండి బంగారము, ధనవంతులు ఇంట్లోకి వెళ్తే అవన్నీ కూడా దొరుకుతాయి. ఒకవేళ ఆకాను గారు మంచి యుద్ధ నైపుణ్యం కలిగిన వాడై ఉండాలి. ఎందుకంటే వాళ్ళందరిని కూడా జయించుకుని వెళ్ళి అవి తెచ్చుకోవాలి. కాబట్టి వాళ్ళందరూ కూడా జయించాలంటే మనసు నిపుణం కలిగిన వాడే, కానీ దోపుడు సొమ్ము తెచ్చుకోవాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు ఆకాను. తెచ్చుకున్నాడు, వదిలిపెట్లా. అవి తెచ్చుకున్న తర్వాత వాటి ద్వారా నేను ఆనందాన్ని అనుభవిస్తాననుకున్నాడు. వాటి ద్వారా చక్కగా నేను నూరంతలుగా ఫలిస్తాననుకున్నాడు. వాటి ద్వారా నేను అభివృద్ధి పొందుతాననుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మారు మనసు పొందినటువంటి మనము, క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి మనమే లేని వాటి కోసం మన మనసు మనల్ని ఏం చేస్తుందంటే తెచ్చుకో, ఏమవుతులే అని మన మనసు మనల్ని ప్రోత్సహించేటప్పుడే, మన మనసు మనల్ని వాటిని తెచ్చుకోమని చెప్పి నడిపించేటప్పుడే మన మనసును మనం గద్దించుకోవాలి. అమ్మా నాకు ఇవి తగదు, ఇవి నాకొద్దు అని మన మనసుని మన వైపు త్రిప్పుకోవాలి, దేవుని వైపు త్రిప్పేయాలి. అలాంటి పాడు ఆలోచనలు వచ్చినప్పుడు, అలాంటి చెడు ఆలోచనలు వచ్చినప్పుడు ఆకారాల తిప్పేయడానికి ఆశపడలా. నేను ముందుకే పోతూ ఉంటా, నాకు అవన్నీ కావాల్సినవి అని తెచ్చుకున్నాడు. కానీ ఒకనొక రోజున ఏమి చేశారంటే ఆయన తీసుకుని వచ్చారు. చేసింది ఒకడే, కానీ ఆ పాపాన్ని చేశాడు. పిల్లలకి తెలియదు, భార్యకి తెలియదు, వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉన్నారు. ఆకాను యుద్ధ భూమిలోనికి వెళ్ళి ఆ యుద్ధం చేసిన వారి ఇళ్లలో నుంచి సోదా చేసుకుని వచ్చాడు ఆయిపట్నం నుంచి. అవన్నీ కూడా తెచ్చుకున్న తర్వాత మరి కుటుంబానికి చెప్పాడో లేదో తెలియదు, కానీ తన యొక్క గుడారంలో మట్టినంతా కూడా తవ్వి అవి ఎంత లోతులో పాతి పెట్టాడు. లోతులో పాతి పెట్టి మట్టి కప్పివేశాడు. అడుగుతూ ఉన్నారు పైన ఉన్నటువంటి అధికారులు, అయ్యా ఆకాను ఇలాంటివి ఏమైనా తెచ్చావా? తెచ్చానయ్యా. ఎక్కడ పెట్టావు? నా గుడారంలో దాచుకున్నానయ్యా. గుడారంలో దాచుకోవడానికి నువ్వు యుద్ధానికి వెళ్ళింది. నీ పాపాన్ని శాపాన్ని ఏ గుడారంలో దాచుకుంటూ ఉన్నావు? హృదయం అనే అంశం లోపల పెట్టేసుకుంటూ ఉన్నావా? నీ మనసు చేత చేయబడిన ప్రతి కార్యం లోపల భద్రపరుచుకుంటూ ఉన్నావా? ఏమి చేసి ఏమి సాధించాలనేటువంటి ఆలోచన తపనతో నీ మనసు నిన్ను నడిపిస్తూ ఉంది. దేవుని యొక్క నీ మనసు నిన్ను నడిపించినట్లయితే నువ్వు ఆశీర్వాదానికి కారకుడు అవుతావు. అబ్రహామా, నీ యొక్క స్వదేశాన్ని నుంచి, నీ ఇంటి నుంచి నువ్వు బయలుదేరి నేను నీకు చూపించబోయే ప్రదేశానికి వెళ్ళు అని దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు, అబ్రహాము దేవుని మాట విన్నటువంటి వాడై తన మనసును ఏం చేశాడంటే ఇంటికాడ తల్లిదండ్రులని, ఉన్న ఆస్తి పాస్తులని అన్నింటిని కూడా అమ్మి వేసుకోకుండా, వాటన్నింటిని కూడా అసలు పట్టించుకోకుండా, ఆ ఆస్తి ఏమైపోతే ఎవరు అనుభవిస్తారు, నా తల్లిదండ్రులు ఏమైపోతారు అన్నటువంటి ఆలోచన లేనటువంటి వాడై నేను నీకు చూపించబో ప్రదేశానికి వెళ్ళమన్నప్పుడే వెళ్ళిపోవడానికి బయలుదేరాడు. దేవుడు చెప్పే మాటను అతని యొక్క మనసు అంగీకరించింది. వెళ్ళిపోమనగానే మనసుతో చెప్తున్నాడు, వెళ్ళిపోదాం పదా. మరి మన మనసుతో మనం ఏమి చెప్తూ ఉన్నాం? మన మనసు మనల్ని ఏ విధంగా గైడ్ చేస్తూ ఉంది? మన మనసును ఏ విధంగా మనల్ని నడిపిస్తూ ఉంది? ఏమి చేయాలని ప్రోత్సహిస్తూ ఉంది? ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మన మనసు మనల్ని ఏ విధంగా, ఏ ఆలోచనలకు మనల్ని లొంగదీస్తూ ఉంది? కొంతమందికి అయితే కొన్ని రాత్రులు నిద్ర పట్టదు. అదేంటయ్యా బాగోలేదంటే మనసు బాగోలేదండి, నిద్ర పట్టలేదు, ఏంటో రాత్రి అంతా రకరకాల కళ్ళు వచ్చినాయి. మనసు ఏమీ బాగోలేదు అంటారు. మనసు ఏమీ బాగోలేదంటే చంచలమైన మనసు నీలో ప్రవేశిస్తే నిన్ను ఏ రకంగా పడుకొనిచ్చింది, ఏ రకంగా నీకు నిద్ర పడుతుంది. నిన్ను కుదురుగా కూర్చోలేదు, కుదురుగా నుంచలేదు, కుదురుగా భోజనము చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ మనసును నువ్వు కనుక అణుచుకునక లేకపోతే, నీ మనసును నువ్వు కనుక గ్రహించుకున లేకపోతే అది నీకు ఘోరమైన వ్యాధిని తెచ్చిపెట్టుద్ది. ఆ తర్వాత బాధను భరించలేకపోవచ్చు.
నా మనసులో నేను దుఃఖపడుతున్నాను అంటారు కొంతమంది. నా మనసు అంతా కూడా బాధతో ఉందయ్యా అంటారు. మరి ఎందుకని ఈ మనసును మనం దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉన్నాం? కొంతకాలం మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే, యవ్వన బిడ్డలు సిగరెట్లు తాగుతూ ఉంటారు. సిగరెట్లు తాగేవాడు సిగరెట్లు తాగుతారు, పొగాకు తాగుతారు, రకరకాల అలవాటైనటువంటి రకరకాలన్నీ కూడా సేవిస్తూ ఉంటారు. ఒకనొక సమయంలో ఒక వ్యక్తిని నేను చూసా. నన్ను చూసి తప్పుని ఆ సిగరెట్ని అటుకు కిరాటేశాడు. అది కూడా చూసా, ఆ సిగరెట్ పారేయడం చూసా, వాడు తాగడం చూసా. రాత్రి 10 గంటల సమయంలో నేను వస్తూ ఉంటే, నడుచుకుంటూ వస్తూ ఉన్నా, సెంటర్లో దిగి నన్ను చూసి సిగరెట్ పారేశాడు. వాడిని చూసా, ఏమన్నా సైలెంట్గా వచ్చేసా, నేను చూడలేదు అన్నట్టుగా. కానీ మనసులో ఉంది ఏమనంటే, వాము నేను ఎవరిని పట్టను, ఎవరిని చెప్తున్నా కాబట్టి వాడికి మనసులో ఉంది, అమ్మ చూస్తే ఏమనుకుంటాడు, ఏంటో ఒక భయం అనేది ఉంది. కానీ ఆ మనసు ఏం చేస్తుందంటే, తాగు అనే మనసు అనేపాటికే దానికోసం ఏం చేస్తాడు, మనిషి బానిస అయిపోతూ ఉన్నాడు. ప్రియమైన క్రైస్తవ జనాంగమా, ఈ మధ్యాహ్న సమయంలో చెప్తూ ఉన్నటువంటి మాట, దానియేలు గారయ్యా, మీ తండ్రి గారి కాలంలో కూడా మీ తండ్రి గారు జీవితం ఇలాంటి జీవితం జీవించాడు. పశువులే మారిపోయాడు. పశు స్వభావం కలిగిన వంటి వాడయ్యాడయ్యా. గడ్డి తిన్నాడయ్యా. నువ్వెందుకయ్యా గడ్డి తింటావు? నెబుకద్నెజర్, మీ తండ్రి ఇలాంటి జీవితం జీవించాడయ్యా. బెల్షస్సర్ గారు, మీ తండ్రి ఇలాంటి జీవితం గడ్డి తిని ఇలా చేసుకున్నాడు. ఎందుకని నీ జీవితాన్ని కూడా ఇలా చేసుకుంటావు? నువ్వు కూడా మీ తండ్రి గారి లాగా మారవా? దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి వాటిని కూడా తెచ్చుకుని పానం చేస్తావా? దేవుని మందిరము, దేవుని సన్నిధి నీకు భయం లేదా? మీ తండ్రి ఈ విధంగా ప్రవర్తించాడు, నువ్వు ఈ విధంగా ప్రవర్తించకూడదు రాజా అని చెప్పేటప్పటికే వాక్యం ఒకటి వచ్చి రాసేసింది, ఈ రాత్రి నీ యొక్క రాజ్యము ముగియబడుతుంది నీతో. ఈ రాత్రి నువ్వు చస్తావు. కల్దీల దేశం నుంచి రాజు ఒక ఆయన వస్తున్నాడు. ఆ రాజు ఏం చేస్తాడంటే, ఈ రాజ్యాన్ని హస్తగతము చేసుకుంటాడు. కాబట్టి ఇక నీ జీవితం అయిపోయింది. దేవుడు మనతో మాట మాట్లాడితే మన మనసు ఏమని చెప్పుద్ది? మన మనసుకి ఏమని మనం చెప్పుకోగలుగుతాం? మన మనసుని ఏ విధంగా మనం సిద్ధపరచుకోగలుగుతూ ఉంటాం? మన మనసును మనం ఏం చేసుకోవాలంటే, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నా మనసును స్థిరమైన స్థాయిలో పెట్టు. అందుకే ఓ భక్తుడు మంచి పాట రాశాడు, మనసా నన్ను వేధించకు, పాపములో నన్ను పడద్రోయని, మనసా నన్ను వేధించకే, పాపములో నన్ను పడద్రోయని, మనసా అందని దానిని ఆశించకు, చల్లని దానిని యోచించకు, బ్రతుకు కాలాన్ని భ్రమపెట్టకు, యేసుని మాటను మనసా నన్ను వేధించకే, పాపములు నన్ను పడద్రోయకు, చందని దాన్ని ఆశించొద్దయ్యా. అందని దానికోసం పరుగులు తీయకూడదు. యేసుని మాటలు చెవిని పెట్టేటట్లు చేయి. ఈ మనసు ఎంత భయంకరమైనదా అంటే భయంకరమైనటువంటిది. అందని దానికోసం ఏం చేస్తానంటే, నువ్వు ఇల్లు ఆశపడు అంటది. ఇది మనకు దక్కదయ్యా, ఇది మనకు చెందదంటే చెందుతుంది ఇల్లు అని ప్రేరేపించుద్ది. చివరికి తీసుకుని వచ్చి అటు ఇటు కాకుండా మధ్యలో ముంచి వేస్తుంది. సంసోను అనుకున్నాడు, నేను గొప్పవాడిని అనుకున్నాడు. కానీ ప్రాణాన్ని ఏమైపోయిందంటే తీసివేసింది మనసు. ఏదో చూడగానేటువంటి విషయాల్లో చూపించింది. ఇదే నాకు పరమానందం అనుకున్నాడు, ఇదే నాకు చాలా మంచిది అనుకున్నాడు, చాలా మంచిగా జీవిస్తాను అనుకున్నాడు. కానీ ఆయన జీవించలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట విని దేవునితో నువ్వు నడవగలిగితే ఆశీర్వాదం వస్తుంది. నీ మనసును నువ్వు కట్టుకుంటావు, నీ మనసు మీద నువ్వు నిలబడగలుగుతావు. చివరిగా ఒక ఆయన గురించి చెప్పి నేను ముగించేస్తా. ఇస్కరియోతు యోధ
అంటున్నాడు. అప్పుడు దాకా దేవునితో నడిచాడు, దేవుని మాట విన్నాడు, దేవునికి లోబడ్డాడు. తర్వాత అంటూ ఉన్నాడు ఏమనంటే, యేసు ప్రభుని మీరు అప్పగిస్తారా అంటే, యేసు ప్రభుని అప్పగిస్తామయ్యా. మరి ఆయన ఏ విధంగా ఉంటాడు, మరి ఏ విధంగా ఆయన చూడాలంటే ఆయన చెప్తూ ఉన్నాడు ఏమనంటే, ఆయన చూసే విషయమా నేను చెప్తానయ్యా. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుణ్ణి అప్పగించడానికి రూపాలు ఏదో ఎత్తుకుంటూ ఉన్నావా? దేవుణ్ణి అప్పగించడానికి ఏ విధంగా అప్పగించాలన్నటువంటి ప్రేరేపణ కలిగి ఉన్నావా? అలాంటి మనసు నీకుంటే ఈ మధ్యాహ్న సమయంలో తీసివేసే. దేవుణ్ణి అప్పగించడం అంటే ఇస్కరియోతలాగా చేయాల్సిన పని లేదు. నీకు ఉన్నటువంటి మనసును వంచడం లేకపోతే ప్రభు వారు నేను అప్పగించినట్లే. అయ్యా, మరి అందరూ కూడా గడ్డలు పెంచుకున్నారు, అందరూ కూడా ఒకటే అంగీలు వేసుకుని ఉన్నారు, అందరినీ కూడా ఒకేలాగా ఉన్నారు మొత్తం కూడా. మరి ఎలా? నేను చెప్తానయ్యా. ఏంటయ్యా చెప్పండి. నేను వెళ్ళి ఆయన్ని ముద్దు పెట్టుకుంటా. మంచి ఆలోచన కదా, మనసు మంచి ఆలోచన చెప్పింది కదా. నేను వెళ్ళి ఆయన్ని ముద్దు పెట్టుకుంటా. మరి డబ్బులు నాకు 30 వెండి నాణ్యాలు ఇచ్చాను చాలు, ఆయన ముద్దు పెట్టుకుంటా. ఆయనే ప్రభు వారు. ప్రభుని ముద్దు పెట్టుకోకుండా ఇంకోళ్ళు ముద్దు పెట్టుకోవచ్చుగా. ఆయనలో ఉన్నటువంటి మనసు ఏంటంటే అమ్ముడు పోయాడు కదా. అలాంటి క్రైస్తవ జీవితంలో మనం ఉంటే అది మనకే శ్రమ, మనకే బాధ, మనకే కష్టాలు. అనుకున్నాడు ఆ వెండి నాణ్యాలు తీసుకుని నేను హ్యాపీగా బతికేసేయచ్చు, నాకు చక్కగా కొంతకాలం నేను కష్టపడకుండా వాటిని బట్టి నేను బతికి చక్కగా జీవించవచ్చు అనుకున్నాడు. కానీ అవి తీసుకుని వెళితే మందిరంలో కూడా తీసుకోవాలా. దాంతో సమాధులు చనిపోయిన వారిని పాతి పెట్టడానికి పొలాన్ని కొన్నాడు. సరే అట్లయినా జీవించి ఉంటాడు అనుకుంటే తర్వాత తెలిసింది, నీ ఎంతకాలం సహవాసం చేసి ఎంతకాలం ప్రేమించినటువంటి నా ప్రభువునే సిలువేస్తూ ఉన్నారు, ఆయన సిలువలో చనిపోయాడు అనే వార్త తెలిసేటప్పటికి, యేసు ప్రభుని ఈ విధంగా కొడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు అన్న విషయాలు ఆయన తెలిసేపాటికే వెళ్ళిపోయి చెట్టుకి ఉర్రు పెట్టుకుని చనిపోయాడు. ఆయన మనసు అంతవరకు ఆయన ఏం చేసిందంటే ప్రారంభించింది. ఎంతవరకు అంటే నడువు, నువ్వు బయలుదేరి వెళ్ళు వెళ్ళు అని ప్రారంభించింది. ముందుకు తోసింది. చివరికి ప్రాణం తీసుకున్న తర్వాత ఆయనలో ఉన్నటువంటి మనసే అప్పుడు శాంతింపచేసింది. మరి నీ మనసుని ఏ విధంగా నడిపిస్తూ ఉంది మధ్యాహ్న సమయంలో? సంవత్సరం లాగా పాపం వైపు శాపం వైపు నడిపిస్తూ ఉందా? ద్రాక్షరసం కానీ మద్యము కానీ సేవించకూడదని చెప్పింది ఆ రోజు ఆ దూత. మద్యాన్ని సేవించాడు, స్త్రీని ముట్టాడు. ఏమేమి వాగ్దానాలు అయితే సంవత్సరం జీవితంలో చేయబడినాయో అవన్నీ కూడా చేయడానికి ఏమాత్రం కూడా వెనక తీయక అవన్నీ కూడా చేయడానికి ముందుకే వెళ్ళిపోయినాడు. మరి మన పరిస్థితి ఆ కాను కూడా అపాయకరమైన పరిస్థితులు వచ్చినాయి. మనం చచ్చిపోతామయ్యా, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏది కూడా నువ్వు ఆశించవద్దు అని చెప్పినప్పుడే అవన్నీ కూడా ఆశించాలనుకున్నాడు, తెచ్చుకున్నాడు. ఒక్కడు తెచ్చుకుంటే ఇంటిల పాతని తీసుకుని వెళ్ళి ఆ కారు లోయ అనబడిన లోయ దగ్గర తీసుకుని వెళ్ళి ఆ లోయలో వాళ్ళందరూ కూడా త్రోసివేసి రాళ్లతో కొట్టి కుటుంబంతో సహా చంపి వేశారు. సంస్థనేమో దేవాలయానికి దాగోన దేవత దేవాలయము 2 స్తంభాల మీద ఆధారపడి ఉన్నటువంటి సమయంలో ఆ చేతికి ఒక స్తంభానికి ఈ చేతికి ఒక స్తంభానికి కట్టివేసినప్పుడే 2 సార్లు ఆ యొక్క గొలుసులతో 2 చేతులతో పెరుగులాడి ఏది స్తంభాన్ని పట్టుకుని అయ్యా నేను ఇది ముందు ఈ ఫిలిస్తీన్లందరూ కూడా ఒక్కసారి చచ్చిపోదును కాక అని చెప్పి ఆ దాగోని యొక్క దేవత మందిరాన్ని 2 చేతులతో నొక్కి పడేసుకుని దాని కింద పడి చనిపోయాడు. మనసు ఆశించింది కదా అని తెచ్చుకున్నాడు, వెళ్ళాడు, పాపానికి చనిపోయాడు. ఈ వ్యక్తి కూడా అంటే మనసు ప్రేరేపించింది కదా అని తెచ్చుకున్నాడు, కానీ చనిపోయాడు. ఆ మనసును ప్రేమించిన ప్రతి ఒక్క మనిషి కూడా ఆ విధంగానే అక్కడైపోయాడు. మనం అలా అవ్వకూడదని బోధిస్తూ ఉంది. దాన్ని అదే బోధించాడు బెల్షస్సర్ రాజుకి. మీ తండ్రి ఈ విధంగా జీవించాడు, మీరు ఈ విధంగా జీవించవద్దు. మీ పూర్వీకులు ఈ విధంగా జీవించారు, మీరు ఈ విధంగా జీవించవద్దు. మీ మనసును బట్టి, మీకున్న క్రియలను బట్టి మీరేమి చేయాలంటే మీ పితరులు ఈ విధంగా జీవించడం ద్వారా వారి మీదకి పాపము శాపం వచ్చి వాళ్ళు మరణించారు. మీరు సజీవులుగా క్షేమంగా మీ యొక్క దినాలు ముందుకి కొనసాగించాలంటే
ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించినప్పుడే అలాంటి మనసులో మీలోకి రావు. కాబట్టి మీరు ప్రేమించబడతారు, దీవించబడతారు. మీకు దేవుడిచ్చిన దేశంలో సురక్షితంగా మీరు ఉంటారని బైబిల్ బోధిస్తుంది. కాబట్టి మన మనసు దేవుని వైపు తిప్పుదాం. అయ్యా మీరు మాలోకి రండి, మా మనసును మీకు అప్పగిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ప్రేమించండి, మీ యొక్క ఆధీనంలో మేము ఉంటాం, మీరు నడిపిస్తే మేము నడుస్తామని చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ చదువుచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభువా, నా మనసును అనేక విధాలుగా తిప్పుకున్నట్టు క్షమించండి. నా మనసు నీ వైపే తిప్పుతా, నీ కోసమే నేను లోబడి ఉంటాను తండ్రి అని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని విక్రిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమున్న మా ప్రభువా, మీకు వందనాలు. అయ్యా, మా పూర్వీకులనైనా మనసును అతిశయించి అయ్యా అడవులో నైనా గాడిద మధ్య నివాసము చేసి మంచు చేత తడవబడి నాయన ఆ యొక్క రాజుగారు నాయన నెబుకద్నెజరు అలా జీవితాన్ని ముగించుకున్నాడు. సంసోను కూడా ఆయన మనసుకు నచ్చినట్లు జీవించి ప్రాణాన్ని తీసుకున్నాడు. ఆకాను కూడా మనసుకు నచ్చినట్లు చేసి కుటుంబం మొత్తానికి శాపాన్ని తెచ్చిపెట్టాడు. ప్రభువా, అయ్యా మేము అలాగా ఉండకుండా మీకు లోబడి మీ వాక్యాన్ని విని ఆ వాక్యం ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు మా పిల్లలందరికీ దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున అడిగి వేడుకొంచుకున్నాము తండ్రి. ఆమేన్.